ధన్యవాదములు అధ్యక్ష. ఇది లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు గత 3 సంవత్సరాలుగా యావత్ దేశంలో గిగ్ వర్కర్స్ యొక్క శ్రేయస్సు కోసం పాటుపడుతున్న సందర్భం అధ్యక్ష. ఇవాళ రాష్ట్రంలో మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, లేబర్ మినిస్టర్ గవర్నీలో వివేక్ గారు దీని మీద చాలా డీటెయిల్డ్గా స్టడీ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 లక్షలు, దాదాపు 4 లక్షల గిగ్ వర్కర్స్ వారి కోసం ఒక సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయడం కాకుండా వారి యొక్క భద్రత కొరకు, వారికి రావాల్సినటువంటి సదుపాయాల కొరకు అన్నీ కూలంకషంగా స్టడీ చేసి ఇవాళ ఈ బిల్లును తీసుకురావడం హర్షించదగ్గ విషయం అధ్యక్ష. ప్రపంచం చాలా స్పీడ్గా మారుతూ ఉంది అధ్యక్ష. ఒకప్పుడు గ్రామాల్లో ఉన్నప్పుడు టీ పౌడర్ కొనుక్కోవాలన్నా 10 కిలోమీటర్లు వెళ్ళి కొనుక్కోవాల్సిన పరిస్థితి నా గ్రామం పరిస్థితి. ఇవాళ టిప్స్ మీద అధ్యక్ష నేను చూస్తూ ఉంటాను, మా పిల్లలు మెసేజ్ చేసిన 10-15 నిమిషాల్లో అవసరమైన ఏ వస్తువు అయినా ఏ టైం అయినా అర్ధరాత్రి కూడా ఆలోచిస్తూ ఉంటారు అధ్యక్ష. సెక్యూరిటీ కన్సర్న్ చాలా అధ్యక్ష. దాంట్లో అందరు కాదు 1-2% వాళ్ళు తీసుకొచ్చినప్పుడు వాళ్ళని అసభ్యంగా ప్రవర్తించడం, కొన్నిసార్లు డబ్బులు ఎగ్గొట్టడం, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. అన్నిటికి మించి 2 వీలర్ మీద పాపం వాళ్ళు చాలా సందర్భాలు మన రోడ్ల మీద వెళ్తుంటే గిగ్ వర్కర్స్, జొమాటో, స్విగ్గీ వాళ్ళు చాలా స్పీడ్గా పోతూ ఉంటారు. కారణం ఏంటంటే పాపం ఎన్ని ఎక్కువ డెలివరీస్ చేస్తే మనకంత లాభం చేకూర్చిన ఒక ఆతృత. అటువంటి సమయంలో కొంత వాళ్ళకి యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. నేను మంత్రి గారికి మీ ద్వారా స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, యాక్సిడెంటల్గా మీరు ఎట్లాగో ఒక స్కీమ్లో దానిలో యాడెడ్ అడ్వాంటేజ్ ఉంది, కానీ ప్రత్యేకంగా ఈ గిగ్ వర్క్స్ కోసం యాక్సిడెంటల్ కొంత పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సదుపాయాల విషయంలో మన ఇంటి ముంగిట ఏ రాత్రి ఏ అవసరం ఉన్నా తీసుకొచ్చి ఇచ్చేటటువంటి గిగ్ వర్కర్స్ వారి జీవిత భద్రత, సోషల్ భద్రత, ఆర్థిక భద్రత, కంపెనీల అధ్యక్ష వీళ్ళని హైర్ చేసుకునే కంపెనీస్ అన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీస్. కిందివాడు ఓనర్కి జవాబుదారు ఉంటాడు, కానీ కొన్ని సందర్భాలు మెయిన్ ఓనర్ కిందివాడికి జవాబుదారు తీసుకోడు. సో వీళ్ళకి ఇచ్చే వేతనాల్లో కూడా కొంత స్టాండర్డైజ్ చేసే విధంగా ఆ కంపెనీస్ని మన దాటి తీసుకొచ్చి దాంట్లో కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.